సార్ చూస్తున్నారుగా కేంద్రం అయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చింది. అయితే బెంగాల్లో ఇందుకు సంబంధించి తీవ్రంగా నిరసనలు వస్తున్నాయి. సో అక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నారు చాలా మంది అనుకున్నారు. ఏంటి అక్కడ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా వర్క్ బోర్డ్ అనేది అందరికీ తెలిసిన సబ్జెక్టే. గత 75 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న అరాచకాలు పేద ముస్లింలకు ఎటువంటి లబ్ధి లేకుండా వాళ్ళ స్వలాభం కోసం గుత్తాధిపత్యం చేసుకుంటూ ఈ వర్క్స్ బోర్డ్స్ నడిపించుకుంటున్న ఎవరైతే పెద్దలు గుత్తందారులు ఉన్నారో వాళ్ళు వెనకాల నుండి ఎక్కడైతే ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే గవర్నమెంట్లు ఉంటాయో వాళ్ళను పట్టుకుని ఆ యొక్క గవర్నమెంట్ సపోర్ట్తో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలా ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ వర్క్స్ బోర్డ్ అనేది పేద ముస్లింలకి చాలా ఉపయోగపడవలసిన కార్యక్రమం. అటువంటిది ఇది మిస్యూజ్ అవుతుంది కాబట్టి మద్దతు ప్రజల నుంచి ఏమో చాలా ఎక్కువగా బాగుంది. కానీ ఏంటంటే ఈ స్వలాభం కోసం ఎవరైతే ఈ వర్క్స్ బోర్డు మీద చాలా లబ్ధి పొందుతుంటారో వాళ్ళు ఇటువంటి చర్యలు చేయటం గవర్నమెంట్ చూసి చూడనట్టు ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది మనకి. అది మనం ప్రత్యేకంగా కూడా మనం చూస్తున్నాం. కొంతమంది ముస్లిం ఏమంటున్నారంటే మాకు కూడా టైం వస్తుంది అప్పుడు చూస్తామని చెప్పేసి ఇది బెదిరింపు ధోరణి అనేది ఏంటంటే ఎవరైతే రాజ్యాంగం మీద అవగాహన లేదో, భారత రాజ్యాంగంలో మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటాం. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత దానికి ఎంతమంది మద్దతుదారులు ఉన్నారో దాన్ని బట్టి వేసేసుకుని మనం ముందుకెళ్తూ ఉంటాం. కానీ బెదిరిపించే రాజకీయాలకి తావులేదు భారతదేశంలో. ఇటువంటి ఎంతో పెద్ద పెద్ద తీవ్రవాదులు కూడా మనం ఎదుర్కొని ఇటువంటి సామాజిక న్యాయం చేయవలసిన చోట కూడా మనం ఈ భయపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంతగా స్పందించదని నేను అనుకుంటున్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే సెంట్రల్ తీసుకొచ్చిన చట్టాలు అమలు చేయబోమని చెప్పేసి కూడా కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ఏలా భావించవచ్చు? అది జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి, అలాగే కేంద్రానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. కేంద్రం ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర పరిధిలో కూడా జనాభాను ప్రతిపాదికగానే తీసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి సెంట్రల్ లెవెల్లో మద్దతు ఇస్తేనే ఇటువంటి బిల్లులు పాస్ అవుతాయి. కాబట్టి ఇదేంటంటే ఉనికిని కాపాడుకోవటం కోసం తప్ప ఇది ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మెయిన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రజలకి ఉపయోగపడే విధానాన్ని తీసుకురావాలి. దాంట్లో కమిటీలో కూడా స్త్రీలని యాడ్ చేయాలి. దాని కమిటీల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో అయితే హిందువులు భయపడిపోతున్నారు, చాలా మంది అక్కడి నుంచి భయపడిపోతున్నారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. వాస్తవమే, అక్కడ జరుగుతున్న భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు కామన్గా కొన్ని ప్లేసుల్లో. అటువంటి ప్లేసుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మిలిటరీని కంట్రోల్లో తీసుకునే ఉద్దేశంతో మిలిటరీని కూడా పంపించి అక్కడ ఉన్న చర్యల్ని ఖండిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రేరేపిస్తున్న ఏరియాలో కొన్ని మూకలు ఎలా ఉంటాయో మీకు తెలిసిందే. అటువంటి వాళ్ళు అక్కడ ఉన్న ప్రాంతంలో ఈ హిందువులు తక్కువ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి భయభ్రాంతులు గురి చేసి అక్కడి నుంచి తరిమి కొట్టే పరిస్థితుల్లో అక్కడ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కొన్ని రోజుల్లోనే ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాం. కేంద్రం అయితే ఒక సవరణ బిల్ తీసుకొచ్చింది, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. సో బెంగాల్లో దీనికి వ్యతిరేకంగా అయితే ప్రొటెస్ట్ జరుగుతుంది. దీన్ని ఎలా భావించవచ్చు? ఒక బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లోనే ఇలా జరుగుతుంది. ఏ రాష్ట్రమైనా భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ వచ్చిన దగ్గర నుంచి వన్ ఇండియా, ఒకే రాజ్యాంగం అందరికీ వర్తించాలి, అందరం కలిసి పనిచేయాలి, కులాలు మతాలు వర్గాలు సమతులంగా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈ ఒక్క సవరణ చట్టాన్ని తీసుకురావటం మనం ఆహ్వానించదగ్గ విషయమే. ఎందుకంటే దాంట్లో లోటుపాట్లను కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 3 రివ్యూ చేయమని చెప్పడం, కేంద్రం అంగీకరించడం, ఆ చట్టాన్ని అమలు చేయటం. కొన్ని పార్టీలు రాజ్యసభలో ఒకలాగా లోక్సభలో ఒకసారిగా మాట్లాడటం అది సరైన పద్ధతి కాదు. ఏదైనా ఒక స్టాండ్ ఉండాలి, మంచికైనా చెడుకైనా ఒక స్టాండ్ ఉండాలి. ఇప్పుడు కొంతమంది ముస్లిం నాయకులు ఏమంటున్నారంటే మాకు కూడా టైం వస్తుంది మేము చూసుకుంటాం అని చెప్పి అంటున్నారు. అట్లాంటివి భారతదేశంలో ఇది అట్లాంటివి జరగవండి. ఇది ప్రజాస్వామ్య దేశం, భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఈ భారతదేశం నడుస్తుంది. ఇదివరకటి రోజులు మభ్యపెట్టే రోజులు పోయినాయి. వాళ్ళ సోషల్ మీడియాలు కానీ ప్రజలు చైతన్యవంతులయ్యారు. గతంలో ఒక నాయకుడు చెబితే 1000 మంది ఒకే పార్టీ ఓటేసేవాళ్ళు. ఆ రోజులు పోయినాయి. నువ్వు కూడా పరోక్షంగా మోడీకి మద్దతు ఇస్తున్నావు, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ గండి కొడుతున్నావు, మోడీ గెలుపుకి నువ్వు కూడా పరోక్షంగా ఉపయోగపడుతున్నావు. వాళ్ళే జనాన్ని రెచ్చగొడటానికి, జనాన్ని మభ్య పెడటానికి, నీ వెనకాల జనం పోకుండా ఉండటానికి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ
పరోక్షంగా భారతదేశం మొత్తం తిరిగి మోడీకి మద్దతు ఇస్తున్నావు. మోడీ గెలవడానికి నువ్వు కూడా ఒక కారణం. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి, కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు అమలు చేయడానికి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ చట్టాలు ఏదో ఇది రాష్ట్రాలకు అనుకూలంగా చట్టాలు చేయరు. భారత రాజ్యాంగం పార్లమెంట్లో మొత్తం భారతదేశాన్ని చట్టాలు చేస్తారు. అక్కడ ఏదో ఒక రాష్ట్రానికి ఒక్కో రాష్ట్రంలో ఒక ఇదిగా ఉంటుంది. రాష్ట్రానికి అనుకూలంగా ఇది చట్టాలు చేయడం కుదరదు. భారతదేశం దేశాన్ని దృష్టిలో ఉంచుకొని చట్టాలు చేస్తారు. ఇప్పుడు బెంగాల్లో ముర్షిదాబాద్లో అయితే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. సో అక్కడ హిందువులు బలవంతంగా పారిపోతున్నారని, అంటే భయపడి పారిపోతున్నారని చెప్పి బీజేపీ లేదు. ఇండియన్ ముస్లిమ్స్ అయితే ఆ విధంగా చేయరండి. ఇండియన్ ముస్లిమ్స్ కూడా కొంతమంది ఈ వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా మద్దతు ఇచ్చారు. కొంతమంది పాకిస్తానీలు, బంగ్లాదేశీలు బెంగాల్లో చేరటం వలన, అట్లా రెచ్చగొట్టే ధోరణి చేయటం వలన అక్కడ గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలు ఎందుకంటే ఓటు బ్యాంక్గా చూస్తుంది. కానీ మమతా బెనర్జీ ఆమె వయసు కూడా అయిపోతుంది. పార్టీ కూడా ఒక భారతదేశానికి భారత రాజ్యాంగానికి అనుగుణంగా మన ప్రభుత్వాలు నడపాలి. కానీ మన స్వార్థ అవసరాల కోసం, స్వార్థ ఓటింగ్ కోసం అదే అట్లా రెచ్చగొడతాం పద్ధతి కాదు. అటు మద్దతు మేము మా చట్టం అమలు చేయటం అంటే కూడా కరెక్ట్ కాదు. అది